ఓం సాయిరామ్ శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫైన్. బాబావారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఈరోజు బాబావారి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, నా ఆశీర్వాదం ఉంటేనే నువ్వు ఈ కథ ఈ కార్తీక సోమవారం రోజున వినగలవు. ఈ కార్తీక సోమవారం రోజున ఈ కథ ఎవరైతే వినగలుగుతారో వాళ్ళ జీవితంలో చక్కటి అద్భుతాలు అనేవి జరుగుతుంది. అందులోనూ ఈ కథలోని నీతి గనుక మీరు అలవర్చుకుంటే మీ జీవితమే బ్రహ్మాండంగా మారిపోతుంది అని బాబావారైతే ఒక చక్కటి కథ రూపంలో మన ముందుకు వస్తున్నారండి. బాబావారు ఏం చెప్పబోతున్నారో వారి మాటల్లోనే మనము విందామండి. దానం చేయాలని మనలో ఏ కొద్ది మందికో ఉంటుంది. చాలామందికి దానం చేయడం వల్ల వచ్చే ఫలితం తెలియక దాన ధర్మాలు చేయకుండా జీవితము అనేది సాగిస్తూ ఉంటారు. మన వాంగ్మయ సర్వస్వం చేసిన ధర్మం వల్లే మనకు కామితార్థాలు అన్నీ కూడా సమకూరుతాయని తెలియజేస్తుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఒక వ్యక్తి జీవితం ఎంతగా మారిపోయిందో తెలిపే కథ ఇది. బలిచక్రవర్తి గత జన్మ వృత్తాంతము. బలిచక్రవర్తి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకి 3 అడుగుల భూమిని దానం చేసిన మహానీయుడిగా, గొప్ప దాతగా చరిత్రలో నిలిచిపోయాడు. అతనికి అంతటి గొప్ప అవకాశం రావడానికి కారణం తను గత జన్మలో చేసుకున్న పుణ్యమే. బలి గత జన్మలో ఒక దరిద్రుడు. అతను నాస్తికంగా ఉంటూ వేద పండితులను, దేవతలను నిత్యము దూషిస్తూ తిరుగుతూ ఉండేవాడు. అతను దరిద్రుడే అయినా వేశ్యాలోలుడు. ఒకసారి వేశ్యా సంగమానికి సిద్ధమై ఎలాగో తను సంపాదించిన తాంబూలం, సుగంధ ద్రవ్యాలు, శ్రీచందనం, కర్పూరం, మల్లెపూలు ఇత్యాది భోగ వస్తువులను ఒక సంచిలో పెట్టుకొని వేశ్యావాటికకి బయలుదేరాడు. మార్గమధ్యంలో కాలు జారి నేల మీద పడ్డాడు. అలా పడేటప్పుడే తన తలకి బలంగా గాయమయ్యి మూర్ఛపోయాడు. ఆ సమయంలో తనకి విచిత్రమైన ఒక ఊహ కలిగింది. తన దగ్గరున్న ఈ పరిమళ ద్రవ్యాలన్నీ కూడా శివుడికి నివేదిస్తున్నట్టుగా ఆ ఊహలో ఉండగానే తను ప్రాణాలు అనేవి విడిచాడు. తన దగ్గరున్న సర్వస్వాన్ని భగవంతుడికి నివేదించినందుకు గాను ఆ పరమేశ్వరుడి దయ వల్ల అతనికి గొప్ప పుణ్యఫలము అనేది లభించింది. మరణించిన తనను యమభటులు నరకానికి తీసుకుపోయారు. అక్కడ యముడు అతని పాపపుణ్యాలని విచారించగా అతనికి చేసిన పాపాలకి గాను ఘోరమైన నరక శిక్షలు విధించాల్సి ఉందని చిత్రగుప్తుడు చెప్పాడు. కానీ అతను చివరలో తన యావత్తు ఆ పరమేశ్వరుడికి నివేదిస్తున్నట్టు భావించినందుకు 3 గడియల పాటు ఇంద్ర పదవిని చేపట్టాల్సి ఉందండి. అలా 3 గడియలు పూర్తయ్యాక అతని నరకంలో శిక్షించవచ్చని చెప్పాడు. ఇదంతా విన్న ఆ పాపకి తను ఇన్నాళ్ళు చేసిన పనులెంత ఘోరమైనవో తెలిసింది. జన్మ చివరిలో దేవుడికే అన్నీ దానం చేస్తున్నానని అనుకోగాని ఇంత ఫలితం వచ్చిందే, అలాంటి తను నిజంగానే దానం చేస్తే ఎంత బాగుంటుంది అని కూడా అనిపించింది. ఇంతలో ఇంద్రుడు, ఇంద్రగణాలు, అప్సరగణాలు మొత్తం అక్కడికి వచ్చి ఆ వేశ్యాలోలిని ఐరావతి మీద ఎక్కించుకొని సకల లాంఛనాలతో సాదరంగా స్వర్గానికి తోడుకొని వెళ్ళారు. తను ఇంద్రసింహాసనం మీద కూర్చున్న వెంటనే అగస్త్యుడికి ఐరావతాన్ని, విశ్వామిత్రుడికి ఉచ్చైశ్రవాన్ని, వశిష్ఠుడికి కామధేనువును, గాలవుడికి చింతామణిని, కౌండిన్యుడికి కల్పతరువును, ఇలా ఇంద్రలోకంలోని గొప్ప గొప్ప మహర్షులకి విలువైన సంపదనంతా కూడా దానం చేసేశాడు. వారంతా ఎంతగానో సంతోషించి అతన్ని ఆశీర్వదించారు. 3 గడియల కాలం అయిపోగానే వెంటనే ఇంద్రుడు అక్కడికి వచ్చాడు. ఐరావతం మొదలగు పారిజాత వృక్షం వరకు అన్నిటినీ ఆ వేశ్యాలుడు దానం చేయడం తెలుసుకొని కోపగించుకున్నాడు. ఇంతలో యముడు అక్కడికి వచ్చాడు. ఆ పాపిని మళ్ళీ నరకానికి వెళ్ళడానికి సిద్ధం కమ్మన్నాడు. అయితే మరలా చిత్రగుప్తుడు అడ్డు చెప్పి అతను ఈ 3 గడియల కాలంలో చేసిన పుణ్య ఫలితం వల్ల తను ఇక మీదట నరకానికి రానవసరం లేదని, మరుజన్మలో మహాచక్రవర్తిగా భూమి మీద జన్మిస్తాడని చెప్పాడు. తను మునుపు చేసిన చెడ్డ పనులకు గాను అసుర వంశానికి రాజవుతాడని కూడా చెప్పాడు. ఆ దాన ఫలితంగానే బలిచక్రవర్తిగా అవతరించి సాక్షాత్ శ్రీ మహావిష్ణువుకి 3 అడుగుల రూపేణ 3 లోకాలను దానం చేసిన పుణ్యాన్ని పొందాడు. చిరంజీవిగా పాతాళానికి రాజయ్య నిలిచిపోయాడు. ఈ కథ విన్న వారందరికీ కూడా సకల సౌభాగ్యాలు కూడా కలుగుతాయి. ఈరోజు బాబావారు ఈ కథని మనందరికీ తెలియజేశారండి. ఈ కథ ద్వారా బాబావారు చెప్పే సందేశం ఏమిటి అంటే, దానము వలన ఎంత గొప్ప ప్రయోజనం
ప్రయోజనము ఉంటుందో మనందరికీ కూడా తెలియజేశారు. చాలామంది మన దగ్గర ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో అత్యవసరమైన సందర్భాల్లో కూడా దానం చేయడానికి ముందుకి చాలామంది రాకుండా వెనక అడుగు వేస్తూ ఉంటారు. కాబట్టి బాగా ఆకలితో ఉన్నవారికైనా కష్టంలో ఉన్నవారికైనా మీ దగ్గర ఎంత ఉంటే అంత సహాయం చేయడానికి ప్రయత్నించండి. లేదా ఒక మాట సహాయం అయినా చేయండి. ఒక చిన్న మాట సహాయం కూడా మీకు బోలెడంత పుణ్యాన్ని తీసుకొని వస్తుంది. ఈ విధంగా మీరు పెంచుకున్న పుణ్యఫలాల వల్లనే మీ యొక్క కర్మఫలాలన్నీ కూడా తుడిసిపెట్టుకుపోతాయి. మీరు చేసే దాన ధర్మాలు అంటే మీ దగ్గర లేకుండా దాన ధర్మాలు చేయమని కాదు, మీకున్న దాంట్లో 10 రూపాయలు ఉంటే 1 రూపాయి దానం చేసే గుణాన్ని మీరు గనక అలవాటు చేసుకుంటే మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మీరు కోరిందల్లా మీకు మీ చేతికి అందించే బాధ్యత నాది అని బాబాగారు ఈ చక్కటి వీడియో ద్వారా కూడా మనందరికీ కూడా తెలియజేస్తున్నారండి. ఈరోజు ఈ కార్తీక సోమవారం రోజున ఎవరైతే ఈ కథ వింటారో వాళ్ళ జీవితంలో మంచి అద్భుతాలు కూడా తప్పకుండా కలిగి తీరుతాయి. ఈ కథ విన్నవారందరికీ ఈ కథ ఎవరికైతే చేరుతుందో అది బాబాగారి కృప వలనే, బాబాగారి ఆజ్ఞ వలనే మనము ఈ వీడియోని అందుకోగలుగుతాము. ఈ వీడియో అందుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మంచి అద్భుతాలు జరిగేలాగా బాబావారు చూస్తారని ఈ వీడియో ద్వారా మనకి తెలియజేస్తున్నారండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చి ఉంటుందనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.